లైవ్ డెలివరీలు పెడుతున్నారు చూసారా మీరు నెట్లో, లైవ్ డెలివరీలు లిటరలీ. ఏమైంది వీళ్ళందరికీ అనిపిస్తుంటుంది నాకైతే. డెలివరీ అయ్యేటప్పుడు ఎందుకు ఒకప్పుడు హస్బెండ్ ఉండకూడదు అని అన్నారు అంటే, అంటే ఆ డెలివరీ టైంలో ఉండొద్దన్న వైరాగ్యం వచ్చేస్తుంది వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ అండి, సంసారం చేస్తున్నాం మనం. అవును, ఆ టైంలో వైరాగ్యం వస్తుంది కాబట్టి వద్దు అనుకున్నాం. కానీ ఇప్పుడు అలా కాదు, డెలివరీ అయ్యేటప్పుడు ఫోటో షూట్ ఉంటుంది అనమాట. అక్కడ బిడ్డ అవసరం, ఇంకొక కూతురు కొడుకున్నారు అనుకోండి, వాళ్ళని కూడా అక్కడ పెట్టేస్తున్నారు. అసలు టోటల్గా విరుద్ధం ఇది, ప్రకృతి విరుద్ధం మొత్తం. ఏంటి అని అంటే మనం ఎక్కడున్నాం, ఏ కాలంలో ఉన్నాము. మీరు ఎదగాలి జస్సి గారు, మీరు ఎదగలేదు ఇంకా. మీరు ఫ్యామిలీ మొత్తం ఆడుండాలి, మొత్తం షూట్ చేయాలి. అసలు ఎంత మొత్తం అందరూ చూస్తుంటారు అక్కడికి వెళ్ళి. ఎందుకు వాయ్ అంత ఎక్స్పోజింగ్, ఏం అవసరం? లేబర్ రూమ్లో కూడా యాక్చువల్గా ఫొటోస్ తీసి పెట్టకూడదు, కానీ ఆ హ్యాపీ మూమెంట్లో వాళ్ళు దాచుకోవడం కోసం వేరు కదా. ఇప్పుడు డెలివరీ టైంలో ఉండే పోస్చర్ ఏమిటి, అసలు పరిస్థితి ఏంటి, మదర్ కండిషన్ ఏంటి, అసలు రకరకాలుగా ఉంటుంది పరిస్థితులు అక్కడ. అలాంటిది దీనికి ప్రయారిటీ ఇచ్చే ఆరోగ్యానికి నిజంగా అది అదే చాలా పెద్ద సబ్జెక్ట్ అండి ఇది. ఏంటంటే హస్బెండ్ దగ్గర ఉండడం అనేది, ఇక వాళ్ళిద్దరి మధ్య కమింగ్ డేస్లో ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండే ఒక బంధం, ఒక రిలేషను ఎంతో సెన్సిటివిటీ, ఒక ప్రేమ అభిమానం, వాళ్ళిద్దరి మధ్య ఉండే ఒక అట్రాక్షన్, కానీ అది ఈ రోజున చాలా మెకానికల్గా అయిపోయిందా అని అనిపిస్తుంది నాకు మాత్రం. చాలా డిస్కషన్లో నేను విన్నాను ఈ విషయాన్ని. చాలా మెకానికల్గా అయిపోతుంది ఏదైనా సరే అది ఒక టచ్ అనేది, కానీ అక్కడ ఒక ఫీల్ అనేది అసలు ఎక్కడ మనకు కనిపించట్లా. మేబీ వీళ్ళకి 10 మందితో పరిచయాలు కావచ్చు, వాళ్ళకి 10 మందితో పరిచయాలు కావచ్చేమో నాకు తెలియదు, కానీ బట్ సెన్సిటివిటీ మాత్రం మిస్ అయిపోతుంది ఆల్ ఓవర్గా. అది మదర్ పిల్లలకి అవనివ్వండి, తల్లి పిల్లలకి అవనివ్వండి, బ్రదర్స్ సిస్టర్కి అవనివ్వండి, హస్బెండ్ వైఫ్కి అవనివ్వండి. బట్ టోటల్గా అయితే ఎక్కడో కొంతమంది ఉంటున్నారు మహానుభావులు, అక్కడే మాత్రం కనిపిస్తుందేమో అని అనిపిస్తుంది నాకు. కొంతమంది దీనివల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అంటే, నిజానికి నేనైతే హస్బెండ్ నొప్పులు వచ్చే వరకు ఉండే ఎక్సర్సైజ్ చేయించడం దట్స్ ఓకే, బట్ బిడ్డ వచ్చిన టైంలో అవసరం లేదు అని అంటాను. ఎందుకంటే నేను చూసాను కళ్ళారా, హస్బెండ్స్ ఇలా పడిపోతూ ఉంటారు అక్కడికక్కడ, ఆ రక్తము, ఆ బ్లీడింగ్ అయ్యేటప్పుడు అదంతా. ఆ టైంలో వద్దు, బిడ్డను తీసాక చూడడంలో రండి అంట. ఎందుకంటే ఆ వైరాగ్యం ఒకసారి వచ్చిందంటే మీరు అన్నట్టు చాలా సెన్సిటివ్ అండి ఇదంతా కూడా. అందుకనే బట్ ఇక్కడ ఏమైపోయినాయి అంటే, మన దగ్గర ఎంత ఓపెన్గా ఉంటే అంత పాష్ అనమాట, కార్పొరేట్ స్టైల్. అది మీకు తెలీదా? నన్ను చాలామంది అనేవాళ్ళు, నేను ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఒకసారి ఏదో పెయింట్ హౌస్లో ఉంటాం, ఇబ్బంది అయిపోయి ఒక్కసారి స్లీవ్లెస్ వేసుకొని ప్రెగ్నెన్సీలో ఆసనాలు చేస్తుంటే బాబు ఒక ఫోటో తీశాడనమాట. అదొక్కటే ఉంది. అందరూ అనేవాళ్ళు, మీరు పాష్ అవ్వాలండి, పాష్ అంటే ఏంటి అని అడిగా. అంటే స్ట్రైట్ హెయిర్ చేసుకోవాలి, తర్వాత ఏంటి ఎక్స్పోజింగ్ ఎక్కువ ఉండాలి, అది పాష్. అది ఉంటే ఓ మీరు కూడా కార్పొరేట్ స్టైల్లో ఉన్నారని. ట్రెడిషన్ చాలా ఇంపార్టెంట్. మన మూలంని ఎప్పుడు మర్చిపోకూడదు. అఫ్ కోర్స్ ఇది మా ఇష్టం, మా ప్రైవసీ, హూ ఆర్ యూ టు ఆస్క్ అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అడగడం లేదు ఎవరిని, చెప్తున్నాము అంత ఎక్స్పోజింగ్ అవసరం లేదు. అదే ఎక్స్పోజ్ చేసిన తల్లులు డెలివరీ అయినాక ఎన్ని కాంప్లికేషన్స్ పిల్లల గురించి, నా పిల్లకి ఇట్లా అయిపోయిందని. కరెక్ట్, నువ్వు చేసావు, కర్మ ఫలితం ఉంది కదా. మరి ఎక్స్పోజింగ్ వద్దు, ఎంత క్లోజ్డ్గా ఉంటే అంత బాగుంటుంది. అదే ఉండాలి కూడా. పిల్లలకి ఒకప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఏమన్నా అలా చేశారా? అసలు మన కల్చర్ని మనం మర్చిపోతే ఎలాగా? అవన్నీ కూడా ఇంపార్టెంటే. మనకన్నా అదర్ కంట్రీస్ వాళ్ళు మన కల్చర్స్ని బాగా ఫాలో. మనకి ఏమైందంటే అటు వెస్ట్రన్ ఇటు ఇండియన్ రెండు ఇదైపోయి మధ్యలో ఉండిపోతున్నాం. అది వెస్ట్రన్ కల్చర్ని నేను రాంగ్ అనడం లేదు, వాళ్ళ దానికి అది బాగా సరిపోతుంది. క్లాసెస్లో కొంతమందికి చెప్పినప్పుడు గాజు లేకపోతే వాళ్ళందరూ నార్మల్ డెలివరీ అవుతున్నారు కదా అన్న. ఒక్కొక్కరు బాడీ తీరు ఒక్కొక్కరు ఉంటుంది. ఇది కూడా కొంతమంది కరెక్ట్ కాదు అని ఉంటుంటారు. కాదు, కానీ కరెక్టే, ఇదే కరెక్ట్. ఇది ఒకసారి అయితే ఒక ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఒక డాక్టర్ని తిట్టేశారండి, అందరి ముందు పట్టుకొని. నేను ఇలాగే నవ్వుతూ ఉన్నా. తిట్టేశారు ఆవిడ. ఏమన్నారంటే, మేము లక్షలు పోసి గైనకాలజీ ఇవన్నీ మేము చేస్తే నువ్వు ఏదో చైల్డ్ బర్త్ క్లాసెస్ అని నువ్వు చేస్తున్నావు, కానీ ఎందుకు అందరు నీ దగ్గరికే వస్తున్నారు? వీళ్ళు తిట్టేసేసారు. తిడితే ఏం చెప్పలే, నేను నవ్వాను అంతే. నవ్వి ఊరుకున్నాను. ఏంటి అని అంటే, నేనేమి వెళ్ళిపోయి ఆపరేషన్లు లేకపోతే నార్మల్ డెలివరీస్ నేను దగ్గరుండి సపోర్ట్ చేస్తాం, కానీ బట్ చైల్డ్ బర్త్ ఎడ్యుకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్.
ఒక ప్రెగ్నెంట్ తన ప్రెగ్నెన్సీ గురించి ఏ నెలలో ఏమవుతుంది, ఏ నెలలో కూడా కాదు, ఏ వారంలో ఏమవుతుంది. ప్రెగ్నెన్సీ అంటే 40 వారాలు, 280 రోజులు. ఆ 280 రోజులు ఏం జరుగుతుంది అనేది, తన శరీరంలో ఏం జరుగుతుందనే తను తెలుసుకోకపోతే ఎట్లా? బిడ్డ కదలడం లేదు, సిజేరియన్ ఆపరేషన్స్ చేయట్లేదు, సర్జరీలు ఏం చేయట్లేదు కదా, ఇలా చేస్తే మీకు మంచి జరుగుతుంది, ఇలా చేస్తే అదొక మెంటల్ కండిషన్, పీస్ ఆఫ్ మైండ్ కోసము, లేదా మీ మనసుని మీరు కంట్రోల్ చేసుకోవడం కోసము జర్నీలో చేయాలి, మీ వైపు నుంచి తెలుసుకోవాలి. కొంతమంది డాక్టర్లు చాలా అప్రిషియేట్ చేస్తారు, మా భారం అంతా తగ్గించేస్తున్నావు కదమ్మా నువ్వు అని. కరెక్ట్ అది. ఎందుకంటే లేకపోతే ఈ గూగుల్ ఫస్ట్ ఏం చెప్తామంటే అండి, క్లాస్కి రాగానే జాయిన్ అయ్యే ముందు రూల్ ఉంటుంది. ఏం రూలు? స్టాప్ బ్రౌజింగ్. ఎందుకంటే వాళ్ళు చూసేది ఏంటి తెలుసా అండి, అందులో నెట్లో కొట్టేయడమే. అదే నిజంగా జరుగుతుంది అనుకుంటారు. బుక్ నాలెడ్జ్ వేరు, ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు, వాళ్ళకి తెలియదు. వాళ్ళ శరీరం తీరు వేరు. ఎక్కువ మనకి నెట్లో దొరికేదంతా కూడా పాశ్చాత్య దేశాలతో ఎక్కువ దొరుకుతుంది. అండ్ ఈ మధ్య ఇంకోటి అయిపోయింది, ఒక డెలివరీ ఎక్స్పీరియన్స్ అని అనుకోండి, వెంటనే యూట్యూబ్ పెట్టేస్తారు. ఒక యూట్యూబ్ ఛానల్ అవుట్ చేసి నేను ప్రెగ్నెన్సీ గురించి మీరు ఏం తినాలి, ఎలా చేయాలి మొత్తం నేను చెప్తాను అని అంటుంటారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తున్నారు. జనాలు వేలకు వేలు, లక్షలకు లక్షలు ఫాలోవర్స్ అని, వాళ్ళకి ఫాలోవర్స్ కావాలి, దాని నుంచి డబ్బులు, ఫేమస్ అవ్వాలంటే ఇవన్నీ చేయాలి అని. బట్ అది కాదు, అది కానే కాదు, అట్లా కాదు ఫాలో అవ్వాల్సింది. ప్రీనాటల్ యోగా అన్న, చైల్డ్ బర్త్ ఎడ్యుకేషన్ అన్న, ఆ ప్రెగ్నెన్సీలో 4 క్లాసులు చెప్పడం కాదండి, 9 నెలలు వాళ్ళతో పాటు ప్రయాణం చేయాలి. వాళ్ళకి ఏ రోజు పొద్దున బాగానే ఉంటారు, సాయంత్రం గల కాంప్లికేషన్ స్టార్ట్ అవుద్ది. యూ షుడ్ బి రెడీ అట్ ఎనీ టైం. లైక్ నిజం చెప్పాలంటే ఆర్మీలోనే కొన్ని టైమింగ్స్ ఉంటాయేమో కదా ఒక్కొక్కసారి, బట్ ఇక్కడ అట్లా ఉండదు. అర్ధరాత్రి ఫోన్ చేసి నొప్పులు వస్తున్నాయి నేను ఏం చేయాలంటారు. అది నిజమైన నొప్పియా లేకపోతే ఫాల్స్ పెయిన్సా తెలుసుకోవడానికి కషాయం తాగమంటాం. అది తాగి చూడమ్మా ఇప్పుడు. ధనియాలు, సొంటి, జీలకర్ర, కొంచెం బెల్లం అంతా వేసుకొని కషాయం లాగా చేసుకుని తాగి చూడు. దొంగ నొప్పులు అయితే అంటే ఫాల్స్ పెయిన్స్ అయితే ఆగిపోతాయి, ట్రూ పెయిన్స్ అయితే కంటిన్యూ అయిపోతుంది, డైలేషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇదంతా ఎడ్యుకేషన్ చెప్పాలి ముందే వాళ్ళకి. కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు, మా కాలంలో ఏం చేసామని మేము డెలివరీలు అయ్యాము, ఈ కాలంలో ఈ క్లాసులు అంటే ఏమన్నా అవసరమా, డబ్బులు కట్టి ఎందుకు, ఈ వీడియోలు చూసుకుంటే అయిపోతుంది కదా అని అంటారు. కరెక్ట్, ఆ కాలంలో వాళ్ళు చెప్పింది కరెక్టే, కానీ ఆ కాలంలో ఒకరు ఇద్దరిని కనలేదు. ఆ కాలంలో చాలా ప్రమాదాలే ఎక్కువ జరిగాయండి. వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, ఇప్పుడు పాత సినిమాలు చూడండి, తల్లి బాగానే ఉంది, బిడ్డకు ప్రమాదం అయిపోయింది, బిడ్డ చనిపోయింది, లేదా బిడ్డ బాగుంది, తల్లి చనిపోయింది. ఇప్పుడు అవి లేవు. ఒక రకంగా మెడికల్ ఒకటి ప్లస్ ఇదేంటంటే ఎడ్యుకేషన్ కూడా వచ్చింది కాబట్టి. అందుకనే ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ తెలుసుకోవాలి, చైల్డ్ బర్త్ ఎడ్యుకేషన్ తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అది తెలుసుకోకపోవడం వల్ల అద్భుతమైన డాక్టర్స్ వల్ల మంచి జరుగుతుంది. కానీ కొంతమంది డాక్టర్స్ ఫోన్లు వస్తుంటాయి మాకు, మా డాక్టర్ చెప్పారు నా బేబీ బ్రీచ్లో ఉంది, ఆపరేషన్ చేయాలంట అని. ఎన్నో నెల? 5వ నెల. అయ్యో, అప్పుడే డెలివరీ ఎప్పుడు? 9 నెలల దాకా ఉంది, కానీ ఇప్పుడు చెప్పారు ప్రిపేర్ అయిపో అని. ఎవరైనా చెప్తారా ఇట్లా? బేబీ బ్రీచ్ నుంచి నార్మల్ పొజిషన్కి ఎప్పుడు లోపల మారడానికి టైం ఉందంటే ఇంకో 1 వీక్లో డెలివరీ ఉందనంగా కూడా బేబీ తిరిగేస్తుంది. ఒకవేళ తిరగకపోయినా బ్రీచ్ బేబీకి కొన్ని యోగాసనాలు ఉన్నాయి, అవి చేపిస్తాము. చాలా మందికి టర్న్ అయిపోయింది బేబీస్. ఇదంతా ఎడ్యుకేషనే. ఇది తెలుసుకోకపోతే ఎట్లా? యాపిల్ తింటేనేమో పిల్లలు తినకూడదంట, తింటేనేమో కొబ్బరి బోనం కూడా, కొబ్బరి బోనం తాగితే పిల్లలు గుండుతో పుడతారు, జుట్టు ఉండదు అని పక్కింటి డాక్టర్లు శాస్త్రజ్ఞులు చెప్పినవి ఇవన్నీ కూడా. అరటి పండు తినదని కొంతమంది రకరకాలుగా ఉంటాయి నిజంగా వీళ్ళలో నమ్మకాలు ఏంటో చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా. ఎన్ని రకాలంటే నేను అందుకే చెప్తాను, ప్రెగ్నెన్సీ రాగానే మీ పక్కనున్న సైంటిస్టులు ఎక్కువ మంది కనెక్ట్ అవుతుంటారు, జాగ్రత్త. అంటే పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు. నిన్న కూడా ఏదో విషయం చెప్పినప్పుడు ఆ అమ్మాయికి మెసేజ్ పెట్టాను అనమాట, ఎవరైతే ఇది చెప్పారో ఆమెతో నాకు ఒకసారి మాట్లాడిచ్చమ్మా అని. ఒక్క ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ అయిపోతే ఎక్స్పర్ట్ అయినట్టు కాదు, ఒక ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ అయింది అంతే. బట్ ఇంతమంది డిఫరెంట్ మనస్తత్వాలు, డిఫరెంట్ శరీర తత్వాలు ఉంటాయి, వాటన్నిటినీ తెలుసుకోవాలంటే టైం పడుతుంది. దీంట్లో మాత్రం జయంత్ మేడం నాకు చాలా విషయాలు నేర్పించారు. అండ్ ప్రాణాయామ నేర్పిస్తాము. ప్రాణాయామ అనేది బ్రీదింగ్ అనమాట. ఆ బ్రీదింగ్ తల్లి చేయడం వల్ల లోపల పెరుగుతున్న బిడ్డకి లంగ్ కెపాసిటీ బాగా డెవలప్ అవుతూ వస్తుంది. అందుకని ప్రాణాయామ చేసుకోవాలి. అందులో ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్లో మేము డైరెక్ట్ క్లాసెస్ లేవు, ఓన్లీ ఆన్లైన్ క్లాసెసే చేస్తున్నాం. ఎందుకంటే మధ్యలో 1-2 సార్లు అనుకున్నాము ప్రెగ్నెంట్ మనీ రమ్మందామని, కానీ దానిలో అసిమ్టమాటిక్ అని చెప్పినప్పటి నుండి ఎవరికి కోవిడ్ ఉందో ఎవరికి లేదో తెలియడం లేదు. దాని నుంచి ప్రీమెచ్యూర్ డెలివరీస్ ఎక్కువ అవుతున్నాయి.
ఎందుకంటే భయం వల్ల. ప్రెగ్నెన్సీలో భయం ఉందనుకోండి, డాక్టర్స్ ఏం చేస్తారంటే ఈ అమ్మాయి కాన్ఫిడెంట్గా ఉందా నార్మల్ డెలివరీకి చూస్తారు. కాన్ఫిడెంట్ లేదంటే చలో టేక్ ఫర్ సి సెక్షన్. అందరు డాక్టర్స్ అలా చేయరండి. కొంతమంది అద్భుతమైన డాక్టర్స్ ఉన్నారు, వీళ్ళు అరిచి గీ పెట్టినా కూడా డాక్టర్లు సిజేరియన్ చేయరు. బట్ కొంతమంది మాత్రం ముందే చెప్పేస్తారు నీకు సిజేరియన్ అయిపోతుంది. ఎందుకనంటే నేను వేరే కంట్రీలో మీటింగ్ ఉంది, వెళ్ళాలి, నాకు వేరే కంట్రీలో అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి, లేదంటే నాకు పెళ్ళి ఉంది నేను వెళ్ళాలి, సిజేరియన్ చేసేస్తా. ఈ మన వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే అండి ఈ డాక్టరే చేయాలి, ఈ డాక్టర్ చేయాలంటే డిమాండ్ అనమాట. అండ్ ముహూర్తం డెలివరీస్ గురించి మీరు ముందుగానే మాకు ఈ టైంకి సిజేరియన్ చేయండి అని ఉంది. నమ్మకం పెట్టుకోవచ్చు, తప్పులేదు. కానీ బిడ్డ హెల్త్ బాగుందా లేదా అవి కూడా చూసుకోవాలిగా. లేదు ఇంకా 9 నెలలు నిండక ముందే 9వ నెల వస్తే చాలు డెలివరీ ఎప్పుడు డెలివరీ 9వ నెల రాగానే కాదండి. 9 నెలలు నిండాక 10 రోజులు కానీ 15 రోజుల వరకు కూడా వెయిట్ చేయొచ్చు. కానీ వాళ్ళ కండిషన్ బట్టి డాక్టర్ చెక్ చేస్తూ చెప్తారు వెయిట్ చేయొచ్చా లేదా అని. కరెక్ట్. అండ్ ఇంకొన్ని మన పూర్వీకులు ఏం చెప్పారంటే శాస్త్రంలో డెలివరీ టైము ఈరోజు స్టార్ట్ అయిందంటే ఈరోజు ఇప్పుడు మొదలైతే ఈరోజు సంధ్యాకాలం అయిపోతుందిగా, సన్సెట్ అయిపోతుంది, రేపు సన్సెట్ లోపల డెలివరీ అయిపోతే హెల్దీ డెలివరీ అని. అలా కాకుండా లాంగ్ లేబర్ ఉందనుకోండి, డెలివరీ నొప్పులు స్టార్ట్ అయ్యాక రేపటి దాకుంటే ఆ లాంగ్ లేబర్లోనే ఆఫ్టర్ డెలివరీ నార్మల్ అయినా కూడా ఆఫ్టర్ డెలివరీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే చెప్తాము మీ బాడీ తిని బట్టి ఒకవేళ మీకు అవ్వలేదనుకోండి డాక్టర్ చెప్తే గో ఫర్ సి సెక్షన్, నో ప్రాబ్లం. కానీ చూడండి అనవసరంగా ఒంటి మీద కత్తి పెట్టకూడదు. అలా చూసుకోకుండా మీరు చేయండి, బాగుంటుంది అని. అందుకని ఆఫ్టర్ డెలివరీ ఏంటంటే ఆ బిడ్డని ఎలా కేర్ తీసుకోవాలి ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ మాతృత్వ క్లాసెస్ అంటాం అనమాట. దానిలో ఇవన్నీ కూడా చేస్తుంటాం. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I am Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి.